సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇది ప్రైస్ యాక్షన్ గురించి. మార్నింగ్ మనం 40,300 దగ్గర సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి బౌన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ కేసు ఏంటంటే మనం బౌన్స్ అయ్యేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ అనేవి మార్కెట్లో మనకు కనిపిస్తాయి అనేది మనం డిస్క్రిషనరీగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. ఎస్పెషల్లీ ట్రేడర్గా మనం వెరీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అండ్ ఈ లెవెల్ దగ్గర మనకి 40,283 దగ్గర మనకి ఒక మల్టిపుల్స్ టైమ్స్ సపోర్ట్ ఉంది అనుకున్నాం కదా. ఆ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అనేది జరిగింది. ఆ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు మనం ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు మార్నింగ్ డిస్కస్ చేసుకున్న చార్ట్ వచ్చేసరికి అవర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. డైలీ టైం ఫ్రేమ్లో ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసింది. సేమ్ చార్ట్ మనకి గ్యాప్ డౌన్ అయింది, వీక్నెస్. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత పైకి వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, ఐ అగ్రీడ్. బట్ చూడండి, ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఆ స్టిల్ ఏంటంటే మనకి 40,283 అనేది మార్నింగ్ ఒక లెవెల్ అనమాట. ఆ లెవెల్ దగ్గర ప్రీవియస్గా లెఫ్ట్ సైడ్కి వెళ్తే 3 టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, ఇది 3 టైం, థర్డ్ టైం. బట్ థర్డ్ టైము ఇది జాగ్రత్తగా వినండి. సపోర్ట్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి అట్లీస్ట్ ఇలాంటి క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ అనేది జరగాలి, లేకపోతే ఇలాంటి సాలిడ్ బయింగ్ యాక్టివిటీ అనేది కనిపించాలి. దట్ ఈస్ సెట్ టు బి కన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ క్యాండిల్లో మనకి ఎటువంటి రిజెక్షన్ లేదు, ఎటువంటి మారుబోజు క్యాండిల్ లేదు, కనీసం అట్లీస్ట్ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్స్ కూడా లేవన్నమాట. ఓకే, ఇండెసిషన్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి. సో చూద్దాం, ఇది కన్సోలిడేషన్ జరిగి ఐదర్ సైడ్ అప్ సైడ్ బ్రేక్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కానీ జరిగితే మనం లాంగ్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని. అట్లీస్ట్ ఏంటంటే 5 మినిట్స్ డేటాలో ఎటువంటి బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యాజ్ ఎ ట్రేడర్ వీ నీడ్ టు బి వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అట్ దిస్ టైమ్ అని చెప్పాలంటే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఫస్ట్ వెరీ సింపుల్గా వాల్యూమ్స్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. నేను ఇంతకుముందు చూసిన చార్ట్ ఏంటంటే దాంట్లో చూపించకపోవడానికి కారణం, నేను స్పాట్ చార్ట్ అనేది ట్రాక్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే జెరోదాలో ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం మల్టిపుల్ వేస్లో కన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చి ఫస్ట్ వాల్యూమ్స్ అనేది చూడండి. ఇమీడియట్గా మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అయింది హెవీగా. ఇక్కడ చూడండి, ఈ మధ్య కాలంలో లేనంత వాల్యూమ్, నిన్నే వాల్యూమ్ మీద కూడా ఒక వీడియో అనేది చేసుకున్న. వాల్యూమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ అనేది జరిగింది. మనకి ఇమీడియట్ క్యాండిల్ బేరిష్ మారుబోజు క్యాండిల్ జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ ఏంటంటే డెఫినెట్గా మన షార్ట్ సైడ్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అగైన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్ని ట్రాక్ చేస్తున్నాం కాబట్టి అగైన్ మనం ఇక్కడ చూసుకుంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ బిలో 40 లెవెల్స్ కనిపిస్తుంది. ఇది ఒక టెంప్లెట్ అనమాట. టెంప్లెట్లో మనం ఏంటంటే ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్తో మనీ అనేది ఎర్న్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ద మ్యాగ్డి యూజ్ చేస్తారు, కొంతమంది సూపర్ ట్రెండ్ యూజ్ చేస్తారు, కొంతమంది మూవింగ్ యావరేజెస్ అని యూజ్ చేస్తారు. ట్రై టు అడాప్ట్ టు వన్ టెంప్లెట్. మీకు నచ్చింది, మీకు రిలయబుల్గా అనిపించింది. ఓకే, కొంతమందికి సూపర్ ట్రెండ్ నచ్చదు, కొంతమందికి మ్యాగ్డి నచ్చదు, కొంతమంది ఆర్ఎస్ఐ నచ్చదు, కొంతమందికి ఇంకొకటి నచ్చదు అనమాట. ట్రై టు అడాప్ట్ అనమాట. ఇక్కడ మనం రోజు డిస్కస్ చేసుకుంటున్న సింపుల్ థింగ్స్ ఈరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. మ్యాగ్డి కూడా జీరో అయింది. నో రీజన్ టు గో లాంగ్. ఓకే, ఈ కేసులో మనకి నో రీజన్ టు గో లాంగ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వస్తే సేమ్ మనకి ఆర్ఎస్ఐ అనేది ఈ లెవెల్ దగ్గర స్లోగా స్లిప్ అవుతూ ఆఫ్ కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఉంటుంది అనమాట ఇది ఆర్ఎస్ఐ అనేది, ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి మనకి మూవ్ అవుతుంటుంది. అగైన్ ఏంటంటే ఇది 60 లైన్ అండ్ 55 లైన్ కింద కూడా ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఆబ్వియస్గా ఏంటంటే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం షార్టింగ్ సైడ్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి మ్యాగ్డి ఇప్పుడే అనుకున్నాం కదా. మ్యాగ్డి కూడా మనకి నిన్నే ఈవినింగ్ క్రాస్ ఓవర్ జరిగింది, డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ ఇచ్చింది. అండ్ ఈరోజు అయితే రెజ్యూమ్ అనేది స్టార్ట్ చేసింది డౌన్ సైడ్. సో మ్యాగ్డి జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్ జనరల్గా వీక్నెస్ అనమాట. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, అంటే ఇండికేటర్స్ వర్కౌట్ అవుతాయా అని చెప్పేసి. ఇండికేటర్స్ ఫ్రెండ్స్ యూజ్ చేసుకోవటమే కానీ వాటి వల్ల మనం ఏంటంటే బెనిఫిట్ అంటే సిగ్నల్స్ లాగా యూజ్ చేసుకోం. ఆఫ్ కోర్స్ అన్లెస్ అంటిల్ యు ఆర్ అన్ ఆల్గో ట్రేడర్, మనకి ఇండికేటర్స్ అనే ఏంటంటే ఒక హెల్ప్ చేస్తాయి, సహాయం చేస్తాయి అనమాట. మార్కెట్ యొక్క కండిషన్ని ఏ విధంగా ఉందని మల్టీ డైమెన్షన్లో చూసుకోవటం కోసం ఇండికేటర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, తప్పకుండా హెల్ప్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి డౌన్ సైడ్ చూపిస్తున్నాయి. నా ఏంటంటే మనం చూస్తే దిస్ ఈజ్
డిఎంఐ, ఓకే, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్, ఇండెక్స్. ఇది వెరీ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ రెండు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి, బయర్ స్ట్రెంత్ ఏమో స్మాల్ ఉంది, లైక్ ఏంటంటే ఒక 20 అనుకుందాం ఇక్కడ ఈ ప్రైస్లో. ఇదేమో అబౌట్ 46-47 ఉందన్నమాట. ఇది సెల్లర్ స్ట్రెంత్. ఎవరు ఎక్కువగా ఉన్నారనేది మనకి ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ అనేది చూడదు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ మనకి పైనుంచి కొండ మీద నుంచి రాళ్ళు కిందకి పడుతున్నాయి. ఓకే, ఇట్లా కిందకి పడుతున్నాయి అంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తూ ఉంది. మనకి దీనికి ఎగ్నిస్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటిల్ బిగ్ ప్లేయర్స్ అనేది మనకి ఏదన్నా స్ట్రెంత్ చూపించి ఇక్కడ ఏదన్నా క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగి అక్కడి నుంచి స్లోగా పికప్ చేస్తే దెన్ ఏంటంటే మనం బిగ్ ప్లేయర్స్తో పాటు మూవ్ అవుతాం. కానీ మనం వెళ్ళి మార్కెట్ ఇంకెంత కిందకి పడుతుంది అనే ఉద్దేశంలో మార్కెట్ ఎవ్రీ డిప్లో బై చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఎస్పెషల్లీ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, ఒకవేళ షార్ట్ టర్మ్ ఏదన్నా పెయిన్ ఉన్నా సరే ఓర్చుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఎక్స్పైరీ దగ్గరగా ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే, అండ్ మల్టిపుల్ లాట్స్తో ట్రేడ్ చేస్తూ ఉంటాం మనం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మార్కెట్ అన్లెస్ అంటిల్ కన్ఫర్మేషన్ అనేది ట్రెండ్ రివర్సల్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతేగాని మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి నెవర్ గెస్ ద మార్కెట్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే పైనుంచి మనకి ఇక్కడ కొండ మీద నుంచి రాళ్ళు అనేవి స్లిప్ అవుతూ కిందకు వస్తున్నాయి. సో మనం కూడా అంటే దాంతోపాటు మూవ్ అవటమే కిందకి, ఓకే, తప్పించుకోవాలంటే. సో ఇన్ ద సేమ్ మార్కెట్ అనేది డైరెక్షన్లో కిందకి వెళుతూ ఉంది అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్స్ టు గో షార్ట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది ప్రైస్ యాక్షన్ మీద చేయటం జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.